దశల వారీగా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో నూతనపల్లె దవాఖానతో పాటు సీసీ రోడ్లకు భూమి పూజను జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పల్లె దవాఖానాల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉంటే దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులోనే పల్లెల ద్వారా చికిత్స జరుగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని మరోవైపు కొనసాగిస్తుందని అన్నారు. అభివృద్ధి అనేది కొనసాగిస్తూ మన ప్రాంతాన్ని రంగంలో అగ్రగామిగా ఉండడానికి కృషి చేస్తానన్నారు. బ్రిడ్జి నిర్మాణాలతో పాటు రైతులకు ఉపయోగపడే వరి కల్లాల్ని త్వరలో నిర్మించుకుందామన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా చేస్తామన్నారు. అందులో భాగంగా గెలిచిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు వంటి జరిగాయని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచాలని రవాణా శాఖ మంత్రిని కోరగా 9 బస్సులను మంజూరు చేశారన్నారు. త్వరలోనే మిగతా హామీలను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెనమనేని స్వయంప్రభ, ఎంపీపీ బూరా వజ్రమ్మ, గ్రామ పంచాయతీ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, నాయకులు ముడికే చంద్రశేఖర్, సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమురయ్య, కత్తి కనకయ్య, రగుడు పరశురాములు, మారుపాక గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మారుపాక గ్రామంలో పల్లె దవాఖానా నిర్మించడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. దీనికి అన్ని రకాలుగా మన గ్రామ ప్రజలందరూ వచ్చి దగ్గరే ఉండి ఏఎన్ఎంలు కానీ, చిన్నపిల్లలకు ఇంజక్షన్స్ కానీ ఏదైనా అందుబాటులో ఉన్న ఆలోచనతో చేయడం జరిగింది. దయచేసి ఇంకా కూడా ముందు ముందు మా గ్రామం సంబంధించిన సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు చేయాలని చెప్పి వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. దీనికి పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్న ఆలోచన. దీనికి మీరందరూ సహకరించగలరు. ప్రజల ఉపయోగం కొరకు ఏదైనా సరే ఎవరైనా చేయొచ్చు అనే ఆలోచనతో మనం పనిచేసుకుందాం. మీ అందరికీ కృతజ్ఞతలు. పల్లె దవాఖానా ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వీటి దవాఖాను ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మారుపాక రోడ్డు నుంచి మరి చంద్రగిరి రోడ్డు వరకు మరి రోడ్డుకు మరి గౌడ కులాస్తులకి మరి ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు కూడా సరే ఇబ్బంది అవుతుంది. మరి ఆ రోడ్డుకు నిధులు కేటాయించి మరి చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందు ఏం సమస్యలు ఉన్నా అన్నీ మరి చేయాలని కోరుకుంటాను సార్. ఈ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఇట్టి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటాను. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. మారుపాక గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి పల్లె దవాఖానా పేదలకు వైద్య సేవలు అందించేటువంటి క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే వచ్చి అది చికిత్స చేసుకోవడానికి, పరీక్షలు జరుపుకోవడానికి ఉపయోగపడే విధంగా అది నిర్మాణం కాబట్టి నేడు నా చేతి మీదుగా ప్రారంభం కాబట్టినటువంటి పల్లె దవాఖానా కార్యక్రమం. అదేవిధంగా నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా భూమి పూజ చేసుకున్న సందర్భంలో మరి మారుపాక గ్రామాలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ, అదేవిధంగా ఇక్కడ వీరే ఎంపీగా ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా రావడం జరిగింది. మరి గౌరవ ఉప సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, మారుపాక గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అన్ని కుల సంఘాలకు సంబంధించిన పెద్ద మనుషులు, మహిళా సఖ్య మిత్రులు అందరూ కూడా ఈరోజు నమస్కారాలు తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి పల్లెలలో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది రెండు కళ్ళలాగా వ్యవసాయం చేసినప్పుడు జోడెట్లు ఏ విధంగా వ్యవసాయానికి అవసరమో ప్రభుత్వాల ద్వారా కూడా సంక్షేమాన్ని ఓవైపు, అభివృద్ధిని ఓవైపు పరిగెత్తిస్తూ గ్రామాల పల్లెల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి తరుణంలో వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు తీసుకుని వచ్చి మరి ఆయా ప్రాంతాలు అభివృద్ధి చేయడం ఓ లక్ష్యంగా, ఆయా ప్రభుత్వాలు లక్ష్యాలు వేరైనా అభివృద్ధి అనేది ఒకటే. నేను గెలిచిన తదుపరి వెంటనే అంటే ఎన్నికలు అయిపోయినాయి, మన ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకం తీసుకోవాల్సిన బాధ్యత మనపై అందరం కలిసికట్టుగా నిలబడి ముందుకు పోవాలని చెప్పని ఇప్పటికే నేను పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ కూడా తప్పనిసరిగా గ్రామ అవసరాలు ఏమున్నాయి నిరభ్యంతరంగా ఆ సమస్యలు చెప్పినట్టయితే దశల వారీగా ఏది ప్రాధాన్యత క్రమంలో ముందు అవసరమో, అత్యవసరమో వాటిని తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఆశీర్వదించి పంపుతుంది కాబట్టి వాటికి నిధులు తీసుకొని వస్తాననే మాటని సందర్భంగా మారుపాక గ్రామ ప్రజలకు, వేములవాడ అర్బన్ మండలానికి సందర్భంగా తెలియజేస్తూ
వేములవాడలో 2-3 రోజుల తర్వాత కూడా ఒక కార్యక్రమాన్ని పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు ఇప్పుడు తిరుపతికి ఉంది. ఇంకా మిగతా ప్రధాన పుణ్యక్షేత్రాలు కూడా నడవాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. రేపు మొదటి వారంలో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చేసినటువంటి దానిలో ఇంకా ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటివి మరో 2 పథకాలు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. వీళ్ళని తొందర వాటిని కూడా చేస్తూ 100 రోజుల్లో మీ ఇచ్చిన హామీలు కూడా నిలుపుకొని సంక్షేమ రంగంలో అన్ని వర్గాలకు అన్ని కుటుంబాలకు ఉపయోగపడేటువంటి తీసుకుని రావడంతో పాటు ఈ ప్రాంతానికి సాగునీరు రావాలి. దానికి సంబంధించిన అంశం కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకుంటున్నాం. ఎక్కడైతే రోడ్లు కనెక్టివ్లో రోడ్డు కనెక్టివ్లు బ్రిడ్జీలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నా విద్య ఇవన్నిటి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకోవడం లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు మారుపాక సంబంధించినటువంటి మిత్ర బృందం ఆహ్వానించి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుని చేసినందుకు మరి గౌరవ సర్పంచ్ ఎంపీటీసీ పాలక వర్గానికి మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే ఒరవడిని మనం కాపాడుతూ భవిష్యత్తులో కూడా అభివృద్ధి పథంలో మన ప్రాంతం తీసుకుపోదామని చెప్పని అందరం కలిసికట్టుగా అభివృద్ధిలో నడుచుకుంటూ ముందుకు సాగుదామని చెప్పని. వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా సందర్భాన్ని బట్టి చూసుకుంటూ అభివృద్ధి అనే వరకు అందరం కూడా ఒకటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని మాటని సందర్భంగా నా వైపు నుంచి తెలియజేస్తూ ఎవరైనా ఏ సమస్య అయినా నా దగ్గరికి అభివృద్ధి విషయంలో చర్చకు తీసుకొని రావచ్చు. మీరు అందరికీ అవకాశం ఉంది నా దగ్గర. అయ్యో నేను లేకపోతే నాకు ఉంటుందో లేదో అవకాశం అని మాత్రం ఎవరు అనుకోకూడదు. ఇదాక నేను మీ ఎన్నికల సభలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అందరి వాడిని మీరందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అభివృద్ధి చేస్తున్నాం.